ఈ యొక్క సాయంకాల వేళలో మనము కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. యావే తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఈ యొక్క సమయంలో మనకు సర్వశక్తిమంతుడు అనుగ్రహించిన వర్తమానము ప్రధాన కాపరి మరియు గొర్రెలు అను వర్తమానము మనం నేర్చుకుందాం. ప్రధాన కాపరి మరియు గొర్రెలు. చూడండి, కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, యావే తన జనులకు ఆశ్రయము, యావే తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. చూడండి, మనము ఆయన చేత అభిషేకించబడిన వారము. అందుకని అభిషిక్తులు అంటారు. అభిషేకించబడినటువంటి వారు కాబట్టి ఆయన ఆత్మచేత మనము అభిషేకించబడ్డాం. ఎప్పుడైతే నువ్వు ఆయన నామములను బాప్తిజం పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీకు వరముగా ఇవ్వబడుతుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆయన యొక్క అభిషేకమును కలిగి ఉంటారో వారే ఆయన యొక్క జనులు, అందరూ కాదు. అయితే సర్వశక్తిమంతుడు ఎవరినైతే అభిషేకించుకుంటాడో ఆ అభిషేకించబడినటువంటి ఆయన వధువు లేకపోతే ఆయన యొక్క ప్రజలు దీనత్వాన్ని కలిగి ఉంటారు. దీనత్వం అంటే ఒక గొర్రె పిల్లవలే లోబడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ కాపరి అంటే ప్రధాన కాపరి అని అంటే ఆయన గొర్రెలకే కాపరి తప్ప తోడేళ్ళకి కాపరి కాడు. ఎందుకు ఆయన తోడేళ్ళకి కాపరి కాడు అని అంటే, గొర్రెలు వాటి స్వభావం ఏమిటనంటే అవి కాపరి మీద ఆధారపడే స్వభావం ఉంటాయి వాటికి. అదే తోడేళ్ళకి అయినట్లయితే ఒక కాపరి అవసరం లేదు. అవి ఇష్టం వచ్చినట్లుగా అడవిలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటాయి. అందుచేత ఈ యొక్క గొర్రెల కాపరి ఆ గొర్రెలని కాపాడుతూ ఉంటాడు, వాటిని పోషిస్తాడు, వాటిని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకనంటే అవి అంత నిస్సహాయమైనవి, అంత బలహీనమైనవి. ఆ గొర్రెలు అంత దీనత్వము కలిగినవి. అంటే ఆ విధంగా కాపరి మీద ఆధారపడేటువంటి ఆహారం విషయంలో కూడా కాపరి మీద ఆధారపడతాయి. అలాగే రక్షణ విషయంలో కూడా కాపరి మీద ఆధారపడతాయి. అందుకని కాపరి పచ్చిక బయళ్ళ దగ్గర నడిపించాడు అనుకోండి, ఆ పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపించినప్పుడు ఆ పచ్చిక బయళ్ళని అవి భుజిస్తూ ఉంటాయి. మరలా ఏదైనా తోడేలు కానీ లేకపోతే ఎలుగుబంటు కానీ లేకపోతే ఏదైనా యొక్క సింహము కానీ లేకపోతే యొక్క పులి కానీ ఏదైనా ఆ గొర్రెల దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క గొర్రెలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్షిస్తాడు. శత్రువు నుండి కూడా రక్షిస్తాడు, కాపాడుతాడు. అందుచేత ఆయన గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏం చేయాలనంటే
ఆ గొర్రెల వలె ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి. గొర్రెలు ఎప్పుడు కూడా ఆయన మీదే ఆధారపడతాయి. ప్రతి కష్టం వచ్చినా, ఆకలి వేసినా, ఇబ్బంది వచ్చినా, ఏది అవసరమైనా కానీ ఆయన వైపే తిరిగి ఆయన మీద ఆధారపడే స్వభావం కలిగినవి ఆ గొర్రెలు. అందుకని ఈ గొర్రెలకి కాపరిని గురించి ఇక్కడ బైబిల్లో మనకు చెప్పబడింది. మనము యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం. ఆ గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు, దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. ఈ సాదృశ్యము మెస్సయ్య వారితో చెప్పాను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎటువు వారు గ్రహించలేదు. కారణం ఎందుకంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, నామములో బాప్తిజం పొందినప్పుడు బైబిల్లో ఆయన గూఢార్థంగా, మర్మంగా, సాదృశ్యంగా చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యాయి. అందుచేత ఆయన గొర్రెలకు మంచి కాపరి. అయితే మన కాపరి ఏమై ఉన్నాడండి? ఆయన ప్రధాన కాపరి. ఆయన నామిస్తారు. ఇప్పుడు సంఘ కాపరులు ఉంటారు. గొర్రెల కాపరులు ఎలాగో సంఘములో కూడా గొర్రెల లాంటి విశ్వాసులకి కాపరిగా ఆయన ఏం చేశాడనండి? కొంతమంది సేవకుల్ని పెట్టాడు, సేవకుల్ని ఆయన ఉంచాడు. అయితే ఈ యొక్క లౌదీక సంఘకాలంలో మనం చూస్తే 7వ దూత కానీ, అలాగే 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వర్తమానికులు కానీ, వారందరూ కూడా సంఘములో ఏమైనారు చెప్పండి? అంటే 5 రకాల పరిచర్యలో అక్కడ సంఘ కాపరి కూడా చూడండి మీరు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇక్కడ చూడండి, ఆ 13వ వచనంలో అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎందుకు ఆయన నియమించాడు అంటే మెస్సయ్య శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. అంటే శరీరం, మెస్సయ్య శరీరం అంటే నీవే. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, నువ్వు శరీరం అయి ఉన్నావు కనుక నీవు క్షేమాభివృద్ధి నందడం కోసమై ఈ 5 రకాల పరిచర్యలను ఆయన ఎవరి కోసమో? నీ గురించి. అలాగే ఇందుట్లో కొందరు కాపరులుగాను అంటున్నాడు ఆయన. ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తులు, ఇలాగ పరిచర్యలో 5 రకాలు ఉన్నాయి. ఇందుట్లో ఒక రకం ఏంటంటే కాపరులు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి సంఘానికి కాపరి, అలాగే గొర్రెలకు కాపరి ఉంటాడు. ఎందుకు ఆ కాపరి? వాటిని క్షేమాభివృద్ధి, వాటిని క్షేమముగా చూసుకోవడం కోసం, వాటిని క్షేమముగా అంటే వాటి ప్రాణాలు పోగొట్టుకోకుండా. ఎందుకంటే 2 రకాలుగా ఏమైపోతాయి చెప్పండి? ప్రాణాపాయం ఉంటుంది. ఒకటి ఏమిటంటే
ఆహారం లేకపోతే గొర్రెలు చచ్చిపోతాయి, అంటే నీరు లేకపోయినా గొర్రెలు చచ్చిపోతాయి. ఒకటి ఆహారం లేకపోతే చచ్చిపోతాయి, రెండు శత్రువు వల్లైనా చనిపోతాయి గొర్రెలు, శత్రువు వల్లైనా చనిపోతాయి. అందువలన ఆ కాపరి ఏం చేస్తాడనండి, ఆ గొర్రెలని వాటిని మేపుతూ ఉంటాడు. అంతేకాకుండా వాటిని శత్రువుల నుండి అనగా ఈ యొక్క సింహాల నుండి కానీ, ఎలుగుబంట్ల నుండి కానీ, తోడేళ్ళ నుండి కానీ, గుంట నక్కల నుండి కానీ వాటి నుండి కూడా కాపాడుతూ ఉంటాడు. అందువలన ఆ కాపరి సమాజంలో ఎవరినైనా వచ్చి అసూయనే తోడేలు వచ్చి దాడి చేసింది అనుకోండి, సంఘ కాపరి ఏం చేస్తాడు చెప్పండి? అసూయ నుండి తప్పించాలి గొర్రె పిల్లలు అనుకోండి. లోక ఆశల ధనాపేక్ష అనేది ఉందనుకోండి, దాని నుండి తప్పించాలనుకోండి. అలాగే ఈ యొక్క కక్ష అనేటువంటిది ఉందనుకోండి, అది వచ్చి దాడి చేసి పట్టేసుకుంది అనుకోండి, దాని నుండి గొర్రె పిల్లలు తప్పించాలనుకోండి. అర్థమైందా? లేదా గర్వం అనేటువంటి దాన్ని ఏదైనా పట్టేసుకుంది అనుకోండి, దాని నుండి తప్పించాలనుకోండి. అలాగే రకరకాలుగా ఈ శత్రువులు లేకపోతే ఈ యొక్క దయ్యము లేకపోతే ఈ తోడేళ్ళు ఏదో ఒక రూపంలో గొర్రె పిల్లలు పట్టుకోవాలని చూస్తూ ఉంటాయి. అందువలన ఆ కాపరి ఏం చేస్తుంటాడండి, వాటిని దాని నుండి విడిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎవరు చేస్తారో ఆ పని? పరిశుద్ధాత్మే చేసి. ఇక సంఘంలోన కాపరిని ఉపయోగించుకునేది పరిశుద్ధాత్మ, అలాగే నిన్ను ఉపయోగించుకునేది కూడా పరిశుద్ధాత్మే. అందువల్ల నువ్వు ఈ మాటలు ఏం చేస్తాయంటే విడిపిస్తాయి. వాక్యం ఏం చేస్తా చెప్పండి? వాక్యమే ఆయన ఏం చేస్తాడు అంటే, ఆ వాక్యం ఏం చేస్తుంటే దాని నుండి నిన్ను విడిపిస్తుంది. నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నావు అనుకోండి, భూ సంబంధమైన వాటి నుండి ఆ యొక్క వాక్యం ఏం చేస్తా చెప్పండి? విడిపిస్తుంది. అందువలన ఆ గొర్రెలు ఆ యొక్క కాపరి యొక్క స్వరాన్ని గుర్తిస్తాయి, కాపరి యొక్క స్వరమును గుర్తిస్తాయి. అందువల్ల నీవు ఆ స్వరాన్ని, ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, అపోస్తులు ఏం చెప్పారు? నామములో మీరు బాప్తిజం పొందాలని చెప్పారు. సర్వశక్తిమంతుడు ఒక్కడు అని చెప్పారు. ఆ స్వరం ఏం చేసింది చెప్పండి? గొర్రెలు ఆ స్వరాన్ని పట్టుకున్నాయి. ఆ స్వరముని బట్టి నువ్వేం చేసావంటే మతశాఖ సంఘాల నుండి నువ్వు వెలుగులోకి వచ్చావు. ఆయన మనిషిస్తావు. హల్లెలూయా. గొర్రెలు మాత్రమే ఆ కాపరి స్వరాన్ని, మెస్సయే ఆయనే కాపరి కాబట్టి ఆ కాపరి స్వరాన్ని గొర్రెలు మాత్రమే గుర్తించగలుగుతాయి తప్ప. ఎందుకంటే ఇక్కడ అనేది చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది, ఆ గొర్రెలంట ఆయన వంట. చూడండి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఆయన మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ సర్వశక్తిమంతుని యొక్క దూత అనగా ఆయనే, ఆ మెస్సయే బలిష్ఠకు దూత, ఆయనే బలిష్ఠకు దూత. ఆ దూతే ఇజ్రాయేలుకు ముందు నడుస్తూ వస్తున్నాడు. ఆయన ముందు నడుచును. ఎందుకంటే ఆ గొర్రెలని ఆ స్వరము విన్నాయి. ఆ స్వరమును విని అవి ఐగుప్తు నుండి బయటకు వచ్చేసాయి. నువ్వు కూడా మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చావు, దుర్బోధల నుండి బయటకు వచ్చావు. ఎందుకంటే ఆ స్వరము నీవు గుర్తించావు కాబట్టి. అందుకని ఆయన ఏం చేస్తాడండి, ముందుగా నడిచేవాడై ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇజ్రాయేలుకి ముందు నడుస్తూ వస్తున్నాడు ఆయన. ఐగుప్తు సైన్యమునకు ఏం చేస్తున్నాడు? ఐగుప్తు సైన్యము ఇజ్రాయేల్ వెంబడిస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళకి దూరం ఉంది, కానీ ఐగుప్తు సైన్యం ఏమిటనంటే తోడేళ్ళులాగా వచ్చేస్తున్నారు అన్నమాట. ఎందుకు? ఈ గొర్రెల లాంటి ఇజ్రాయేల్ని తీసుకుని వెళ్ళిపోదామని ఐగుప్తుకి. సర్వశక్తిమంతుని దూత, ప్రధాన కాపరి ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అవి ఏం చేస్తున్నాడు? అన్యుల స్వరమును ఎరుగు గనుక అన్యులు ఎంత మాత్రమును వెంబడింపక వాని ఎద్దు నుండి పారిపోవునని. అందుకని ఐగుప్తులు వస్తుంటే ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయండి?
పారిపోతున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? మోషే ఉన్నాడు. మోషే అక్కడ సంఘానికి ఒక కాపరి, కానీ ఆ దూత ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రధాన కాపరి. ఎవరు? ప్రధాన కాపరి. ఆ కాపరి ముందు నడుస్తూ వస్తున్నాడు. ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయండి? ఆ కాపరి స్వరమును బట్టి ఆ స్వరాన్ని వెంబడిస్తూ వస్తున్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు ఆయన. అవి ఆయన యొక్క సొంత గొర్రెలు, ఆయన యొక్క సొంత గొర్రెలు. నీవు ఆయన సొంతాన్ని, నీవు ఆయన యొక్క సొంతం. నువ్వేమనుకుంటా అంటే మా ఆయన సొంతం నేను, మా బంధువుల సొంతం నేను, మా అమ్మకు సొంతం నేను. కాదు. నీవెవరు సొంతం చెప్పండి? ఆయనకి సొంతమైంది. అలాగే నీ కుటుంబం ఎవరు సొంతం చెప్పండి? ఆయన సొంతం. నీ భర్త అయినా, నీ భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా కానీ ఆయన యొక్క సొంతమై ఉన్నారు. నీ సొంతం ఎవరు? నీ సొంత కాపరి ఎవరు? ఆయన. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. ఆయనేమో నీ సొంత కాపరి, నీవేమో ఆయన యొక్క సొంత గొర్రెలు. అందువల్లనే సొంత గొర్రెలు ఏం చేస్తారంటే ఎవరైనా కాపాడుకుంటారు, రక్షించుకుంటారు. అందుకనే ఆ గొర్రెలు ఏం చేస్తారండి? వేరే కాపరిని కానీ, అనగా అన్యులంటే ఇతరుల యొక్క స్వరమునంటే వేరే వేరే కాపరులు ఉంటారు, వేరే వేరే బోధకులు ఉంటారు, వేరే వేరే సంఘాల్లో వేరు వేరు కాపరులు ఉంటారు. కానీ అవి అన్య సంబంధమైన స్వరములు. అన్య సంబంధమైన స్వరం అంటే తీర్థం అనేది అన్య సంబంధమైంది. అలాగే తీర్థంలో బాప్తిజం అనేటువంటి రోమన్ క్యాథలిక్ వాళ్ళు తీసుకొచ్చారు. అది దాని భావం తెలియక, అర్థం తెలియక అలాంటి ఆ యొక్క స్వరాలన్నిటిని కూడా, అలాగే శనివారం ఆరాధన అనే స్వరం ఉంది, అలాగే యెహోవా సాక్షులు అనే స్వరం ఉంది, అలాగే రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క స్వరం ఉంది, అన్యుల స్వరాలు ఉన్నాయి. ఈ ప్రపంచమంతా అనేక స్వరాలతో ఉంది. రకరకాల స్వరాలు, రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు. కానీ ఆ స్వరాలన్నింటిని కూడా నువ్వు విడిచిపెట్టి ఏం చేసేవారండి? ఆ బోధనలు వెంబడించకుండా నీవు ఆయన స్వరాన్ని నీవు గుర్తించావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కాపరి స్వరము నీకు తెలుసు. ఆయన గొర్రెలు ఎవరో ఆయనకు తెలుసు. నీవు ఆయన గొర్రెవో కాదో ఆయనకు తెలుసు. నీ కాపరి ఎవరో నీకు తెలుసు. అందుకని నీవు ఆయనకు సొంతమైతే ఆయన నీకు సొంతమై ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన సొంతమై ఉన్నాడు. అందుకని మన సొంత మనిషి ఆయన. అంటే మానవుడుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. మన సొంత మనిషి, మన సొంతం, నా సొంతం. ఏమండి? అలాగా ఆయన ఏమైనాడంటే మీ యొక్క సొంతమై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ యొక్క కాపరి స్వరమును అవి వెంబడిస్తాయి తప్ప వేరే స్వరాన్ని వెంబడించు. అందువల్ల లౌదీయ సంఘ కాలంలో ఆ కాపరి స్వరాన్ని అవి వెంబడించి సంఘ శాఖల నుండి వెలుపులకు వచ్చి, అన్య బోధల నుండి అవి వెలుపులకు వచ్చేసి ఈనాడు ఆయన యొక్క వర్తమానమును, అనగా అపోస్తుల బోధను నమ్మాయి. అదే నామములో బాప్తిజం పొందును. అపోస్తుల బోధ, సహవాసము, ఇవన్నీ కూడా వేరే బోధలు కాకుండా, అపోస్తులు చెప్పినటువంటి కాకుండా వేరే ఏవైనా కానీ అవి అన్య సంబంధమైన బోధలే. కాబట్టి నీవు ఆయన గొర్రెలు, అనగా నీవు ఆయనకు గొర్రెవై ఉన్నావు, మనం ఆయనకు గొర్రెలవై ఉన్నాము. ఆయన ఏమై ఉన్నాడనండి? మన యొక్క కాపరి అయి ఉన్నాడు. అయితే మరలా రెండవసారి వస్తానన్నాడు ఆయన. రెండవసారి ప్రధాన దూత శబ్దంతో, అలాగే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం పొందుతారన్నది బైబిల్. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్వరమును కూడా ఆయన వధువు గుర్తిస్తుంది. ఇప్పుడు ఈ స్వరమే స్వరము, ఎక్కిరమ్మ అనే స్వరం. ఇది ఎక్కిరమ్మ అనే స్వరము. ఆ స్వరం ఏం చేసింది? మతశాఖ సంఘాల నుండి నేను బయటికి పిలిచింది. అపోస్తుల యొక్క బోధ, 5 రకాల పరిచర్లో ఉన్నటువంటి ఆ వర్తమానికుల యొక్క, లేకపోతే 7వ దూత యొక్క వర్తమానము
జాన్సన్ గారు వర్తమానము మత శాఖ సంఘాల నుండి బయటికి పిలిచింది. అదే ఈ వర్తమానం ఏమిటంటే, నిన్ను ఎక్కిరమ్ము, ఇది బోరస్వరమైనది. ఇది ప్రధాన దూత అనగా ప్రధాన కాపరి యొక్క స్వరం. ఇది ఇంతకు ముందు ఎవరు స్వరం? అది 7వ దూత స్వరం. అది 5 రకాల పరిచర్యలు ఉన్న ఆయన వర్తమానికుల యొక్క స్వరాలు ఇవి, అంటే ఆయన యొక్క పనివారి యొక్క స్వరాలు ఇవి. మరి ఈ స్వరం ఎవరిది? ప్రధాన కాపరి స్వరం అంటే యజమాని, ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడనండి, ఆయన యొక్క సొంత గొర్రెలని వీళ్ళని ఐగుప్తు నుండి ఎలాగైతే ఇశ్రాయేలుని బయటికి పిలిచాడో అలాగే మత్స్యాగ సంఘాల నుండి గొర్రెలను బయటికి పిలిచి ఆ కాపరులకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన ఆ కాపరులు పెట్టి ఏం చేశాడు చెప్పండి? వాని పని నియమించి ఆయన దేశాంతరం పోయాడని ఉంది బైబిల్లో. 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల ఆ కాపరులందరూ కూడా ఆ గొర్రెలని తోడేళ్ళు తినకుండా ఆ గొర్రెలని వాటికి సరైనటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆహారం, యజమాని ఇచ్చినటువంటి ఆహారము వాటికి పెడుతూ వాటిని అలా పోషిస్తూ కాపాడుతూ వస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు యజమాని వచ్చినప్పుడు ఏం చేశాడండి, ఆ యొక్క కాపర్లు 5 రకాల పరిచయంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా నిశ్శబ్దమైపోయారు. వాళ్ళ స్వరాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? సైలెంట్. అంటే దాని అర్థం ఏంటి? లోకమునకు సువార్త ద్వారము మూయబడింది. మరి లోకమునకు సువార్త ద్వారం అంటే బయటికి రమ్మని పిలవడమే కదా. మరి మత్స్యాగ సంఘాల నుండి బయటికి రమ్మని పిలవడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చెప్పండి? ఈ గొర్రెలు దొడ్డిలోనికి ప్రవేశిస్తారు, ఆయన పిలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడు, యజమాని ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడనండి? ఆ యొక్క ఐగుప్తు సైన్యమునికి ఇశ్రాయేలుకి మధ్య ఆ దూత ఎలాగైతే నిలవబడ్డాడో అలాగే ఇప్పుడు కూడా ఆయన సాతానుకి నీకు మధ్య నిలబడ్డాడు. ఆయన మనిషి. హల్లెలూయా. దయ్యానికి నీకు మధ్య నిలబడ్డాడు. ఆ దయ్యము లేకపోతే ఆ సాతాను యొక్క ఆలోచనలు లేకపోతే ఆ ఆశలు ఆ యొక్క చెడుతనములు నీలోనికి రాకుండా ఉండే నిమిత్తమై వాటిని అడ్డగించడానికి ఈ వర్తమానము నీకు దయ్యానికి మధ్య, నీకు సాతానుకి మధ్య నిలబడి ఉన్నది. ఈ వర్తమానం ఆయన నామనిస్తుంది. ఈ వర్తమానమే వేకు నక్షత్రం, ఈ వర్తమానమే ప్రధాన కాపరి. కాబట్టి ఇప్పుడు ఈ స్వరాన్ని, యజమాని యొక్క స్వరమే ఎక్కరమనే స్వరము ఆయన గొర్రెలు మాత్రమే గుర్తిస్తాయి. అందుకని గొర్రెలు కానివి కూడా అంటాయి. గొర్రెల్లా కనబడతాయి కానీ అవి గొర్రెలు కాదని ఉంది బైబిల్. వాళ్ళు గొర్రె చర్మము ధరించుకొని, తోడేళ్ళు ఏం చేస్తాయంట? గొర్రె చర్మము ధరించుకొని ఉంటాయి అని ఉంది. అందుకని వల వేసినప్పుడు నానా రకాలైనటువంటి చేపలు పడతాయి, గవ్వలు పడతాయి, ముళ్ళ తప్పులు పడతాయి. ఆ వల వేసినప్పుడు లేకపోతే పాములు పడతాయి, లేకపోతే కప్పలు పడతాయి, ఏవో పడతాయి వలలో. అప్పుడు యజమాని ఏం చేస్తాడంటే, లేకపోతే వల వేసినట్టు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కూర్చొని ఆ వలలో చేపలు మాత్రమే తీసుకుంటాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా గొర్రెల్లాగా దీనత్వం కలిగి ఉంటారు కానీ లోపలే స్వభావం చెప్పండి? తోడేలు స్వభావం. నిజమైన గొర్రెలు ఉంటుంది, అది గొర్రె చర్మం ధరించుకోవాల్సిన అవసరం లేదు. దాని స్వభావమే ఆయన నామరిస్తాం. నీ స్వభావమే దీనత్వం, నీ స్వభావమే తగ్గింపు, నీ స్వభావమే లోబడే స్వభావం, నీ స్వభావమే విధేయత. కానీ ఈ తోడేలు ఏం చేస్తుంటే విధేయత లేకపోతే లోబడినట్లుగా ఆ యొక్క గొర్రె చర్మాన్ని ధరించుకుని ఉంటుంది. కానీ అదేమై ఉండదనంటే తోడేలు. అయితే గొర్రె ఏం చేస్తే చెప్పండి? దాని స్వభావమే ఆయన నామరిస్తాం. దాని పుట్టుకే అంత, దాని పుట్టడమే అలాగా దీనత్వంతో పుట్టింది, సాధు స్వభావం అంటే. అందుకని గొర్రె హింసించబడుతుందే కానీ, అది బాధించబడుతుందే కానీ ఎవరిని అది బాధ పెట్టదు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. గొర్రె స్వభావం ఏంటి చెప్పండి? అది బాధించబడుతుంది. మరి తిరగబడి ఏమన్నా చేయగలదా? ఏమి చేయదు. ఇప్పుడు తోడేలు వచ్చింది అనుకోండి, తోడేలు వచ్చినప్పుడు గొర్రె ఏం చేస్తానండి? పారిపోతాం.
తోడేలు ఏం చేస్తాడు? హింసిస్తుంది. కానీ గొర్రె తిరగబడలేదు. తోడేలు తిరగబడగలుగుతుంది. అందుకని మెసేజ్ చూడండి, గొర్రె పిల్ల ఆయన హింసించబడ్డాడే కానీ తిరిగి ఆయన ఏం చేయలేదు చెప్పండి? హింసించలేదు. ఆయన సిలువ వేస్తున్న ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో బండితో పొడిచి, లేకపోతే ఆయన ఉమ్మేశారు ఆయన ముఖం మీద. చెండాలకు ఆ ఉమ్మి వేసినా కానీ ఆయన భరించాడు తప్ప వారి మీద తిరగబడి ఏమీ మాట్లాడు. వీళ్ళని క్షమించిన ఆయన అని ప్రార్థించాడు. ఆయన ఏమైనాడు చెప్పండి? అందుకని లోక పాపములు మోసుకొని పోవు సర్వశక్తిమంతుని యొక్క గొర్రె పిల్లని, అందుకని ఆయన కాపరిగా ఉన్నాడు, గొర్రె పిల్లగా కూడా ఉన్నాడు. కాపరిగా ఉన్నాడు, గొర్రె పిల్లగా కూడా ఉన్నాడు. కానీ నీవైనట్లయితే నువ్వు గొర్రె పిల్లవై ఉన్నావు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడనండి, ఇప్పుడు నిన్ను ఈ లోకం నుండి పూర్తిగా విడిపించడం కొరకై ఆయన వచ్చాడు. ఆయన నమ్మడిస్తారు. హల్లెలూయా. అంటే దొడ్డులోనికి చేర్చడానికి. ఆ దొడ్లోకి వెళ్ళిపోయి అనుకోండి, ఏమైనా రాగలుగుతాయి లోపలికి? ఎందుకని? అది ఒక రక్షణ. అందుకని ఇక్కడ కీర్తన గ్రంథంలో అదే రాయబడింది. ఆ రక్షణ, ఆ స్వాస్థ్యము నీవే. ఆ రక్షణ గొప్ప దొడ్డి. ఆ దొడ్డిలోనికి ఆ గొర్రెలని లోపలికి వెళ్ళిపోతాయి. మరి ఏమైనా రాగలుగుతాయా? నక్కలు కానీ, పులులు కానీ, సింహాలు కానీ ఏమీ లోపలికి రాకుండా ఆ దొడ్డిలోనికి చేర్చబడతాయి రక్షణగా. అందుకని మెస్సయ్య కూడా, లేకపోతే ఆ తోత కూడా ఇశ్రాయేలుకి రక్షణగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. ఎప్పుడు? వేకువజామున. అందుకని ఐగుప్తు సైన్యము రాలేకపోయింది. కారణం ఏమిటి? ఆయన ఆ గొర్రెల పొలాల్లో మనం చూస్తూ ఉంటాం, గొర్రెల చుట్టూ తడికలు కట్టేసి ఉంటాం. లోపలికి ఏమి కూడా రావాలనుకుంటే కానీ ఆ తడికడ్డుగా ఉండడం రాలేకపోతుంటాయి. అది కేడెముగా ఉందని రక్షణగా ఉంటాయి ఆ తడికలు. అలాగే మెస్సయ్య కూడా ఐగుప్తు సైన్యం ఇజ్రాయెల్ దగ్గర రాకుండా రక్షణగా ఒక దొడ్డి వలె ఉన్నాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఆయన అంటున్నాడు చూడండి 7వ వచనం నుండి, కాబట్టి మెస్సయ్య మరలా వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారమును నేనే, నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరమే వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు మేత మేయిచుండును. చూడండి. అలాగే దొంగతనమునకు హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నిజంగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు చెప్పండి? మన కోసము, ఆ గొర్రెల కోసము ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని నువ్వు గొర్రె పిల్లగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని గొర్రె పిల్లగా ఉన్నప్పుడే నిన్ను రక్షిస్తాడు. గొర్రె పిల్లగా ఉన్నప్పుడే నిన్ను స్వస్థపరుస్తాడు. గొర్రె పిల్లగా ఉన్నప్పుడే నిన్ను విమోచిస్తాడు. చాలామంది నాకు అలా ఉన్నాను, ఎలా ఉన్నాను, నాకు రక్షణ లేదు, నాకు కాపుదల లేదు, ఏమీ లేదు, నా జీవితం అంతా అలా అయిపోయింది, ఎలా అయిపోయిందని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ యోబు చూడండి, దీనత్వముతోనే ఉన్నాడు. యోబు గొర్రె పిల్లగానే ఉన్నాడు. అందువల్లనే సర్వశక్తిమంతుడు యోబుని ఏం చేశాడు? రక్షించాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆయన రక్షించకపోతే యోబు ఏమైపోతాడు? చనిపోతాడు. శరీరాన్ని సాతాను ముట్టాడు తప్ప ప్రాణాన్ని ముట్టలేదు. ఎందుకని? సర్వశక్తిమంతుడు ప్రాణానికి మాత్రమే కంచిగా ఉన్నాడు, శరీరానికి కంచిగా లేడు. అంతకు ముందు అయినట్లయితే యోబు కలిగి నుండి గొర్రెలకు, లేకపోతే ఆ యొక్క పశువులకి, అన్నిటికీ కూడా ఆయన యొక్క కలిగి నుండి ఆస్తి అంతటికి కూడా కంచెనేసాడు. ఆయన యోబు కుటుంబం చుట్టూ కంచెనేసాడు, యోబు చుట్టూ కంచెని వేశాడు రక్షణ. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆ కంచె అంతా కూడా తీసేసాడు ఆయన. చివరికి యోబు శరీరం చుట్టూ ఉన్న కంచెను కూడా తీసేసాడు ఆయన. అన్ని నాశనం అయిపోయినాయి, శరీరం కూడా పాడైపోయింది. యోబు భార్య చుట్టూ కంచె ఉంది, ఆమెకు శరీరానికి కూడా కంచె ఉంది.
అందుకని ఆమెకి ఏ వ్యాధి రాలేదు, కానీ యోబుకు మాత్రము వచ్చింది. అందువలన అక్కడ సర్వశక్తిమంతుడు యోబుకి రక్షణగా ఉన్నాడు, ప్రాణానికి రక్షణగా ఉన్నాడు. కారణం ఏంటంటే దీనుడుగా ఉన్నాడు కాబట్టి సర్వశక్తిమంతుని మీదే ఆధారపడ్డాడు, ఆ ప్రధాన కాపరి మీదే ఆధారపడ్డాడు. అందువలన సర్వశక్తిమంతుడు ఆ యొక్క యోబుకి కాపరిగా ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, చూడండి ఇక్కడ దొంగలను ఉన్నారన్నాడు ఆయన. మరి చాలామంది బోధకులు లేరా? రెండవ రాకడ విషయంలో కూడా చాలామంది దుర్బోధకులు ఉన్నారు. 1963లో రెండవ రాకడ జరిగిందని, బ్రెన్నాన్ గారే రెండవ రాకడని, ఆయనే రెండవ రాకడ అని, ఇలాగ రకరకాల బోధలు ఉన్నాయి. ఇంకోటి రెండవ రాకడ ఇప్పుడు జరిగిపోయింది, 1000 ఏళ్ల పాలనలో ఉన్నాం. 1963లో రెండవ రాకడ జరిగిపోయింది, ఇప్పుడు మనం 1000 ఏళ్ల పాలనలో ఉన్నాం అంటాడు. ఇంకొక ఏదో రకరకాలైన బోధలు, దొంగలు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏమైనారు చెప్పండి? దొంగలు అయి ఉన్నారు. కాబట్టి నిజమైన కాపరి ఏం చేస్తాడండి? వాటి కోసము ప్రాణం పెడతాడు. గొర్రెల కోసం ఏం చేస్తాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకని జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలు విడిచి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను బట్టి చెదరగొట్టును. అందుకని మెసేజ్ చూడండి, వాటి కోసము ప్రాణం పెట్టాడు. మరి ఇజ్రాయేలు శాస్త్రులు, పరిశీలు, ప్రధాన యాజకులు అందరూ ఉన్నారు. ఆ సమయంలో రోమీలు వచ్చేసారు. రోమీలు వచ్చి ఆ యొక్క దేవాలయం నుండి వాళ్ళు ఆరాధించుకున్న దేవాలయాన్ని రాయి మీద రాయి లేకుండా కూల్చేశారు. టైటస్ చక్రవర్తి వీళ్ళందరూ వచ్చి చాలామంది యూదుల్ని చంపేశారు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆరాధించుకోవడానికి మందిరం లేదు. అందుకని 3వ మందిరం కట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఆయన్ని ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి వాళ్ళకంటూ ఒక మందిరము లేదు యూదులకు. ఇప్పటికీ కూడా అన్నీ రెడీ చేసుకొని ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లోనే ప్రపంచ నలుదిక్కులకి వాళ్ళు చెదరగొట్టబడ్డారు. ఈ రోమీలు వచ్చినప్పుడు ఏమైపోయారు చెప్పండి? ప్రపంచ నలుదిక్కులకి చెదిరిపోయారు. మరి అక్కడ ఉన్నటువంటి కాపర్లు ఉన్నారు, మరి పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేశారు? తోడేలు వచ్చినప్పుడు, ఆ రోమీలు వచ్చినప్పుడు ఇజ్రాయిల్ వదిలేసి ఎవరికి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటోలో వెళ్ళిపోయాడంతే. అని అదే రోమీలు చేత మెస్సీ ఏం చేయబడ్డాడు? ప్రాణం పెట్టాడు. ఆయన నామనిస్తాడు. అదే ఆ పరిసయ్యులు పెట్టారా? అందుకని ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళు ఎక్కడొచ్చారు? ముందు లేరు. వీళ్ళు ఎక్కడొచ్చారు అంటే మలాకీ దగ్గర నుండి యోహాను దగ్గరకు వచ్చి, యోహాను వచ్చే వరకు కూడా 400 సంవత్సరాలు. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఏమండి? అంటే మలాకీ చివరి ప్రవక్త, మలాకీ తర్వాత యోహాను నుండి మరలా క్రొత్త నిబంధన ఆరంభమైంది. యోహాను వచ్చాడు. అందుకని యోహానుకి ఈ మలాకీకి మధ్య 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 400 సంవత్సరాల గ్యాప్లోనే ఈ యొక్క పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇలాంటి ప్రధాన యాజకులని, ప్రధాన యాజకులు ముందు ఉన్నారనుకోండి, సద్దూకయ్యులు ఇలాంటి వాళ్ళు దుర్బోధకులు ఈ 400 సంవత్సరాల మధ్యలో పుట్టుకొచ్చేసారు. ఎందుకంటే 400 సంవత్సరాలు ఇజ్రాయెల్కి ఏ ప్రవక్త లేడు, ఏ వర్తమానికుడు లేడు. వాళ్ళని అలా విడిచిపెట్టాడు ఆయన. ఆ 400 సంవత్సరాల చివరి టైంలో యోహాను గారు వచ్చారు మలాకీ తర్వాత. అప్పుడు మెస్సయ్య వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ ఏమైనారు చెప్పండి? 400 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు దొంగలు, దుర్బోధకులు. వాళ్ళందరూ ఆ తోడేలు అనగా రోమీలు వచ్చినప్పుడు మొత్తము కూడా ఎటువంటి పారిపోయారు, చెదిరిపోయారు. అందుకు ఆయన అంటున్నాడు చూడండి, తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలు విడిచి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును అన్నాడు. ఆ తోడేలు అంటే రోమీలు ఏం చేశారు చెప్పండి? ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టేశారు. ఏటోళ్ళకి వెళ్ళిపోయారు, ఇంకొక్కరిని. మరి ఆయన ఏం చేశాడు? మరి గొర్రెల కోసం ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టి. మరి పరిసయ్యులు, సద్దూకయ్యులు మేము గొర్రెల కాపరులవి అన్నారు, ప్రాణం పెట్టారా? వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి తోడేలు రాగానే వెళ్ళిపోయారు. కానీ తోడేలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఆ తోడేలుకి ఆయన బలి అయ్యి మన ప్రాణాలు కాపాడాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఓ అలాంటి రక్షకుడు మనము కలిగి ఉన్నాం. ఆయన అలాంటి కాపరి, ఆయన నీకోసం ప్రాణం పెట్టిన కాపరి, ఓ తోడేళ్ళ నుండి రక్షించగలిగినటువంటి కాపరి ఆయన. నీవు గొర్రెగా ఉండాలి తప్ప, నిన్ను తగ్గించుకొని ఆయన సన్నిధిలో దీనుడుగా ఉండాలి తప్ప. యోహాను చూడండి, చాలా దీనత్వం కలిగిన వాడు. ఏలియా తగ్గింపు కలిగిన వాడు. ఆ తగ్గింపు కలిగిన వాడు కాబట్టే సర్వశక్తిమంతుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఏది చేయమంటే అది చేశాడు. ఇదిగో నువ్వు సరస్సు దగ్గర ఉండంటే సరస్సు దగ్గర ఉన్నాడు. ఇదిగో అక్కడ ఒక సారిపత్తుల విధురాలు ఉంది, నువ్వు అక్కడ ఉండంటే అక్కడ ఉన్నాడు. ఆ సరస్సు నీళ్లు తాగమంటే తాగి, కాకోలములు ఆహారం తీసుకొస్తాయి, వాటిని భుజించమంటే భుజించాడు. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దానికి దీనుడైపోయాడు. లేదు నేను అలాగున్నా, సరస్సు దగ్గర ఎవరు లేరు, నేను ఒక్కడిని అలా ఉంటున్నాం, ఏ మొక్కలు చెప్పలేదు. దీనత్వము లోబడమే. సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దానికి లోబడే స్వభావం అంతే తప్ప ఎక్కడ కూడా ఎదురు మాట్లాడడం లేదు సర్వశక్తిమంతుడికి. అలాగే యోహాను కూడా అందుకనే ఏలి ఆత్మ గొర్రె స్వభావం కలిగిన ఆత్మ. ఏలి ఆత్మ కలిగిన వారు గొర్రెలు లాంటి వారు. అందుకనే యోహాను చూడండి, ఏలియాలో ఉన్న ఆత్మే ఏలీషా మీదకి వచ్చింది. అర్థమవుతుందా? అలాగే ఏలీషా మీదకి వచ్చింది. ఆ ఏలి ఆత్మే మరలా యోహాను మీదకి వచ్చింది. అందుకని యోహాను చూడండి తగ్గింపు కలిగిన వాడు. అందుకని ఆయన ఇదిగో నా వెనక ఆయన వచ్చుచున్నాడు, అయితే ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదన్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదు. ఆయన అంత గొప్పవాడు, అంత ఉన్నతమైన వాడు, అంత శక్తిమంతుడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఏమండి ఆ తగ్గింపుని బట్టి ఏలియాను అలాగ ఉపయోగించుకున్నాడు. ఆయన నామస్తుడు. హల్లెలూయా. అందుకని మరలా పరిశుద్ధ పర్వతం మీద ఏలియా ప్రత్యక్షమవడం మనం చూస్తున్నాం. మరలా రేపు శ్రమ కాలంలో మోషేతో పాటు ఏలియా వస్తాడు. దీనత్వము, లోబడే స్వభావము, నమ్మే స్వభావము. సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే అందుకని ఏలియాని ఆయన పోషించాడు, రక్షించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు కూడా ఎలా ఉండాలి చెప్పండి? గొర్రెల వలె ఉండాలి. గొర్రెలు కాపరి మీద ఆధారపడతాయి. ఆయన మీద నువ్వు ఆధారపడి వ్యక్తిగా ఆయనే నీ కాపరి. ఈ లోకంలో నిన్ను ఉగ్రతలో పడిపోకుండా కాపాడడానికి కాపరిగా ఆయన ఈ తెల్లవారుజామున ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన తెలుసు. ఇప్పుడు నీవు ఆయన ఎరిగి ఉన్నావు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలుసు. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడని నీకు తెలుసు. మరి మిగతా వాళ్ళ సంఘాల వాళ్ళు తెలుసా? వేకు నక్షత్రముగా అనగా, వేకు నక్షత్రం అనగా వర్తమానికుడు లేకపోతే దూత అని అర్థం బైబిల్. 7 నక్షత్రములు 7 దూతలను ఉంది బైబిల్. కాబట్టి ఇక్కడ వేకు నక్షత్రం అనగా వేకువ దూతగా, ఇప్పుడు వేకువ దూతగా ఆయన ఉన్నాడు అని నీవు ఎరిగి ఉన్నావు. నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ మిగతా సంఘాలు తెలుసు. అది మిగతా సంఘాలకు ఆయన ఏమై ఉన్నాడో తెలియదు. ఇంకా కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. నా కోసం నా పాపాల కోసం ఆయన మరణించాడు. ఆ మొదటి రాకడ అంతవరకే వాళ్ళు ఎరిగి ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో వాళ్ళకి తెలియదు. అందుకని ఆనాడు ఇజ్రాయిల్లో కూడా ఆయన గొర్రెలు అంటే ఆ యొక్క సుంకర్లు అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఎరిగారు. కానీ మిగతా ఇజ్రాయిల్ ఏమైపోయారు చెప్పండి? ఆయన ఎవరో ఎరుగక ఆయన్ని సిలువ వేసి చంపేశారు. ఆయన ఎవరో వారికి తెలియలేదు. మానవుడుగా వచ్చాడు రంగం మీదకి. ఒక మానవ శరీరాన్ని ముసుగుగా ధరించుకున్నాడు. ఆయన ఏదో ఒక ముసుగు ధరించుకుని వస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు కూడా చూడలేరు కాబట్టి. అబ్రహాము దగ్గరికి ఏం చేశాడు చెప్పండి? ఒక మానవ శరీరాన్ని ముసుగ్గా ధరించుకుని వచ్చేసాడు. యాకోబు దగ్గరికి
ఒక ముసుగు ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని, ఇజ్రాయెల్ దగ్గరికి శరీరాన్ని ముసుగు. మరి మోషే కాలంలో మేఘాన్ని ముసుగుగా ధరించుకొని వచ్చి యోబు దగ్గరకు వచ్చినప్పుడు సుడిగాలిని ముసుగుగా ధరించుకొని వచ్చి ఆయన ముసుగు. అందుకని ముసుగులు మారుస్తూ వస్తాడు ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని మనం ఇప్పుడు చివరి కాలంలో అనగా ఈ యొక్క తెల్లవారుజామున ఆయన ప్రధాన కాపరి అనగా యజమాని ఆయనే. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడనండి, నిన్ను పూర్తిగా విడిపించడానికి ఆయన వచ్చేసాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ దుడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరముని వినును. అప్పుడు మంద ఒక్కటయు గొర్రెల కాపరి ఒక్కడునగును. అంటే ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. ఇజ్రాయెల్ గురించి ఏమన్నాడు చెప్పండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. నా అంతటి నేనే పెడుతున్నాను అంటున్నాడు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను. ఈ మాటలు పెట్టి యూదుల్లో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వింటున్నారండి. మరికొందరు ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివాని కనులు తెరవగలదా అని. ఏమండి ఆ తర్వాత, అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికి నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయన కొట్టవల్లని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, మెస్సయ్య తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కుట్టుదరని వారిని అడిగాను. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన ఏమన్నాడు, నా గొర్రెలు నా స్వరం విను, నేను వారికి నిత్య జీవం ఇస్తున్నాను. ఇప్పుడు మనకు ఆయన ఏం చేస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. బ్రహ్మాం గారు ఏమంటే నిత్య జీవం అనగా 1000 ఏళ్ల పాలన, నూతన ఏదేను అని చెప్పారు. అందుకే నిత్య జీవం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందమే, ఆయన రాజ్యమే నిత్య జీవం. ఇప్పుడు మనకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ నిత్య జీవము ఎన్నటికీ నీకు నువ్వు నశించవు. ఈ నిత్య జీవానికి చూడండి, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి అన్నాడు, మీరు చూడు అన్నాడు ఆయన. ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రంలో నశించారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. మనల్ని కూడా ఇప్పుడు ఈ యొక్క ఆయన రాజ్యం అనే దుడ్లను మనం చేర్చాడు. నిత్యము జీవిస్తామన్నమాట ఈ రాజ్యంలో. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారు మహిమ శరీరం పొందుకొని నిత్యము జీవిస్తారు. జీవం ఉంది, నిత్య జీవం ఉంది. విశ్రాంతి ఉంది, నిత్య విశ్రాంతి ఉంది. రక్షణ ఉంది, నిత్య రక్షణ ఉంది. కృప ఉంది, నిత్య కృప ఉంది. ఇలాగా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నిత్య విశ్రాంతి పొందుతాయి. నిత్య విశ్రాంతి. ఆ దొడ్లోకి వెళ్ళి చక్కగా గొర్రెలు ఏం చేస్తుంటే ఆ పగలంతా కూడా బాగా కష్టపడిపోయి ఆ గడ్డి మేసి అలా తిరిగి ఇలా తిరిగి సాయంత్రం మాటలు ఏమవుతుంటే చక్కగా దొడ్లోకి చేరిపోయి చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. మనం కూడా ఇప్పుడు ఈ సాయంకాలం ఏమైపోతున్నాం చెప్పండి, మధ్యాకాశం. ఆ తర్వాత భూమి మీదకి వచ్చేస్తాం. సాయంకాలం అంటే లౌదీయ సంఘకాలమే. సాయంకాలమే ఎవరి క్రియలు చొప్పున వారికి జీతం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు గొర్రెలు కూడా ఏమైపోతున్నాయి చెప్పండి, దొడ్డులోకి వెళ్ళిపోతాయి, నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ దొడ్డులో ఉన్నాయి అనుకోండి, అవి నశిస్తాయా? వెలుపులు ఉంటేనే వాటికి ప్రమాదం. వెలుపులు ఉంటేనే ఏదో వచ్చి పైన పడి తినేయాలని చూస్తూ ఉంటుంది. ఆ గొర్రెల్ని నెక్కి ఆ చెట్టు అనుకుంటూ ఈ చెట్టు అనుకుంటూ ఆ గొర్రె ఏదైనా ఒంటరిగా దొరికితే తినేద్దామని చూస్తూ ఉంటాయి. కాపరు లేకుండా ఉంటుంది.
అలాగే నీవు కూడా మెస్సేజ్ వదిలేస్తే సాతానికి నీ తినేస్తావు. అందుకనే ఎప్పుడు కూడా కాపరి దగ్గరే ఉండాలి. ప్రధాన కాపరి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అవి ఎన్నటికీ నశింపువు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. ఎవడు కూడా ఎందుకంటే దొడ్లో చేరిపోయి అవి నశించవు. అంతేకాదు ఎవడు కూడా నిన్నుగా అపహరించలేడు. ఎందుకు అపహరించలేడు అంటే అందుకని 1000 ఏళ్ల పాలలోకి వెళ్ళిపోయిన తర్వాత అపవాది బంధించబడి ఉంటాడు కాబట్టి నిన్నెవడు కూడా పట్టుకుపోడు. అంటే నేను ఎవడంటే ఎవరు? సాతానుడు. ఎవడు కూడా పట్టుకుపోడంటే ఎవరు? మనుషులని కాదు, సాతానుడు. వాడే కదా పట్టుకుపోయేది. ఎలా పట్టుకుపోతాడు? లోకాశలు కల్పించి ఏమండి, లేకపోతే ఏదో ఒక వాక్య వ్యతిరేకమైన దాన్ని నేను కలుగు చేసి వాడు వేరే మార్గంలో నిన్ను మత్స్యాల సంఘ సిద్ధాంతాల్లోకి, అన్యుల ఆచారాల్లోకి, పద్ధతుల్లోకో, వాటిల్లోకి వీటిల్లోకో తీసుకుపోతాడు. ఇప్పుడు ఈ దొడ్లోకి చేరిపోయిన తర్వాత ఎవడిని నేను ఆపాదించదు. కారణం ఎందుకనంటే ఆ దొడ్డి దగ్గర ఎవరుంటారు చెప్పండి? ప్రధాన కాపరి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఏ కాలం చెప్పండి? దొడ్డిలోనికి ప్రవేశించే కాలం ఇది. ఆయన నామనిస్తాం. ఇప్పుడు మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాము? దొడ్డిలోని కనుక ఆయన రాజ్యంలోనే మనం ప్రవేశిస్తున్నాము. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంలో ప్రవేశిస్తే నీవు ఇక నశించవు. ఎవడు కూడా నిన్ను అపహరించలేడు. ఎందుకనంటే ఎవడు కూడా నీ దగ్గరికి రాలేడు. కారణం ఏమిటంటే ఓ ప్రధాన కాపరి ఆయన నీతో ఉన్నాడు కాబట్టి. అందువలన ఎవడు కూడా అపహరించడు. నిన్ను ఎవడు పట్టుకుపోడు. అంటే అపవాది 1000 ఏళ్ళు బంధించబడతాడు. అంత గొప్ప రక్షణ. అపవాది ఏమైపోతాడు చెప్పండి? రక్షణలో చూడండి మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆరంభములు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను ఏం చేశాడనండి? రక్షించాడు. అంతేకాకుండా నిన్ను వ్యాధుల నుండి రక్షిస్తున్నాడు. అలాగే లోకాశల నుండి, రకరకాల వాటి నుండి రక్షిస్తూ వచ్చాడు ఆయన. రకరకాల చెడుతనాల్లో పడిపోకుండా, వాక్య వ్యతిరేకమైన వాటిలో పడిపోకుండా నేను రక్షిస్తూ వచ్చాడు. ఏదో కాలు జారిపోద్ది నీకు, మరలా నాయన నన్ను క్షమించిన ఆయన అంటున్నాడు. నేను రక్షిస్తున్నాడు ఆయన, క్షమిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ చివరి రక్షణ ఏంటి చెప్పండి? నీ నా దొడ్లోని చేసేస్తాడు. ఇప్పుడు ఈ దొడ్లోని ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు అందుకని ఈ దొడ్లోని ప్రవేశించామనుకోండి, ఇంకా నశించని రక్షణ. ఇంకెప్పుడు కూడా ఇక తోడేళ్ళను నువ్వు చూడవు, నిన్ను అపహరించే వాళ్ళని నువ్వు చూడవు. ఎంత గొప్ప రక్షణ చూడండి. ఎందుకంటే అపవాదే బంధించబడుతున్నాడు. అపవాదే బంధించబడితే నిన్ను ఇంకెవరు నాశనం చేస్తారు? ఎవరు అపహరించలేరు నిన్ను. అందుకని ఇప్పుడు ఈ చివరి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడండి? ఐగుప్తు సైన్యమును ఇజ్రాయెల్ దగ్గరకు రాకుండా ఆయనే బంధించిన రీతిగా ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ దగ్గరికి నిన్ను నాశనం చేయడానికి కానీ, నిన్ను అపహరించడానికి కానీ, సాతాను సంబంధమైన ఏది కూడా నీ దగ్గరకు రాకుండా వాక్యము ద్వారా, నిత్య జీవము ద్వారా, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమని వర్తమానము ద్వారా నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకని రక్షణ ఆరంభమైంది. ఇప్పుడు ఐగుప్తీయుల నుండి ఇజ్రాయెల్కి మధ్య నిల్చుడు ద్వారా ఇజ్రాయెల్కి రక్షణ వేకుజామున ఆరంభమైంది. మనకు కూడా ఇప్పుడు రక్షణ ఆరంభమైంది. ఓ పిల్లారు, ఇప్పుడు మనము మన దొడ్డులోనికి మనం ప్రవేశించాలి. ఇజ్రాయెల్లో ఎందుకంటే దొడ్డులో క్షేమం ఉంది, దొడ్డిలో రక్షణ ఉంది. దొడ్డిలో ఉంటే శత్రు భయము లేదు, దొంగల భయము లేదు, ఎవరి భయము ఉండదు. ఏది కూడా నీ దగ్గరికి రాదు, ఎవరు కూడా నీ దగ్గరికి రారు. ఎందుకంటే చుట్టూ కంచెగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నామనిస్తాడు. అందుకని నిత్య జీవంలోనికి రావాలి నీవు. ఇప్పుడు ఐగుప్తు సైన్యం రాలేకపోయింది, ఇప్పుడు కూడా ఆయనే. అందుకని పరిశుద్ధాత్మే
చూడండి, అక్కడ ఐగుప్తు సైన్యాన్ని రానియకుండా ఆయన ఎదిరించిన రీతిగానే పరిశుద్ధాత్మ నీలో ఉండి లోక తలంపులు వచ్చినప్పుడు వాక్యాన్ని తీసుకున్న పరిశుద్ధాత్మ, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది కదా, లోకంలో వాటిని ప్రేమించొద్దని. అంటే పరిశుద్ధాత్మ ఏం చేయాలి చెప్పండి? నీకు సాతాను తీసుకొచ్చేటి ఆలోచనల్ని ఎదిరించే పరిశుద్ధాత్మ. అవునా? ఆ ఎదిరించినప్పుడు వాడిని యొద్ద నుండి పారి. అందుకని బైబిల్ ఏముందండి, అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించును. అందుకని ఆ యొక్క దానిని అహంకారం అనేది నీలో హెచ్చింపు అనేది వచ్చినప్పుడు దాన్ని ఎదిరించమన్నాడు. అప్పుడు అపవాది నీ యొద్ద నుండి వెళ్ళిపోతాడండి. బైబిల్లో రాయబడింది అన్నమాట. కాబట్టి పిల్లారా, అహంకారమే శత్రువు, దీనత్వమే గొర్రెపిల్ల స్వభావం. తోడేలంటే అహంకారం కలిగిన వ్యక్తి, అందరి మీద తాను హెచ్చించుకొని అహంకారంగా ఉంటాడు. మనము ఆదివారం నేర్చుకున్నాం, అది ఇంచుమించు 3 గంటల వర్తమానం. అహంకారంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎదిరిస్తాడు. ఆయన నీలో కూడా హెచ్చింపు రానివ్వకుండా ఎదిరించడం, లోకాశలు రానివ్వకుండా ఎదిరించడం. నీలో ప్రతి చిన్నదానికి ఏదైనా కోపడే స్వభావం ఉంటే నాలో కోపాన్ని దీని ఆయన ఎదిరించేయడమే. ఎందుకంటే అది కలహాలకు దారితీస్తుంది. అలాగే నీలో ఏమండి ఆపేక్షలు ఉంటే దాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? ఎదిరించదు. నాకు ఇవేమి వద్దు నాయన అంటే దాని అర్థం ఏంటి? ఇవేమి వద్దు నాయన, నీ రాజ్యమే నాకు కావాలి నాయన. నీ ఆలోచనకి ఏవో వస్తూ ఉంటాయి లోక సంబంధాన్ని, ఇవేమి నాకు వద్దు నాయన, నీ రాజ్యమే నాకు కావాలి నాయన అన్న ఎప్పుడైతే అంటున్నావో వాటిని ఎదిరిస్తున్నావు అన్నమాట. వాటిని నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఎదిరిస్తావు. అందుచేత ఇప్పుడు నీవు దొడ్డులోనికి ప్రవేశిస్తున్నావు. నువ్వెప్పుడైతే నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందం కలిగి ఉంటావో నువ్వు దొడ్లోకి వచ్చేసినట్టే, చుట్టూరు నీ దొడ్డు ఉన్నట్టే ఆయన ఏం చేస్తాడు? తడికి వేసేస్తాడు. తడికి వేయబడినట్టే ద్వారం ఉంటుంది కదా, గొర్రెలు ద్వారం అంటాడు. ఆ ద్వారపాలకుడు. ఎందుకని ఇక్కడ చూడండి, గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువవాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ద్వారపాలకుడు తలుపు తీయును. ఈనాడు చాలామంది బోధకులు చాలా వాక్యానికి విధంగా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దొడ్డిలోనికి ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నాం చెప్పండి? వాక్యాన్ని మేసాం, మేత మేసాం, నీరు తాగాం. వాక్యం అనేటువంటి దానిని ఈ లోకంలో ఉన్నాం మనం. అరణ్యమనే లోకంలో తోడేళ్ళు, సింహాలు, ఎలుగుబంట్లు, భయంకరమైన శత్రువులు ఉండేటువంటి లోకంలో నువ్వు తోడేలు వలె నడిచావా? గొర్రె పిల్ల వలె నడిచావు. ఆయన వాటన్నిటిని కూడా కాపాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడైనట్లయితే శాశ్వతముగా రక్షణ ఆయన నామస్మే. ఇంక వాటి బెడద లేకుండా పూర్తిగా గొర్రెల దొడ్లోకి వచ్చాడు. గొర్రెల దొడ్లోకి వచ్చేస్తున్నావు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ప్రధాన కాపరి గొర్రెలు. ఈ చివరి సమయంలో ప్రధాన కాపరి ఏం చేశాడు చెప్పండి? మొదటి రాకల్లో వచ్చాడు ఆయన, ప్రాణం పెట్టి. వాటిని మేపడానికి ఏం చేశాడు చెప్పండి? కాపరులను పెట్టాడు. వాళ్ళందరూ కూడా మేపారు. మేపిన తర్వాత ఇప్పుడు ప్రధాన కాపరి వచ్చేసి ఏం చేస్తున్నాడనంటే ఆ గొర్రెలనే దొడ్డు, అంటే యజమాని ఆయనే కాబట్టి ఆ గొర్రెలన్నింటిని కూడా ఇప్పుడు దొడ్లోనికి తోలుతున్నాడు. వెళ్ళండి మా గొర్రెలుండి, చిన్న గొర్రె పిల్లండి. నేను కూడా ఏం చేసిండే, కొన్ని పెద్దవి కూడా ఉండి, ముందు మాకు మేకలుండి, నేను అవి నాకు ఒక తెలియదు అప్పుడు. కానీ గొర్రెలు గేదెలు ఉండి, ఆ గొర్రెలను ఏం చేసేవాడి, నేను వాళ్ళతో పాటు తీసుకెళ్ళేవాడిని. ఆ గొర్రెలు మేపుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వాడు కూడా చాలా చక్కగా గొర్రెల్ని ఎక్కడ పచ్చికి ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అందుకే ఎడారిలో తీసుకుపోరు ఆ గొర్రెల్ని, పచ్చిక దగ్గరగా తీసుకుపోతారు. అప్పుడు ఆ గొర్రెలకు తెలుసు. ఆ ఊరు వచ్చిన తర్వాత అవి ఏమైపోతాయంటే ఏదో అంటారు,
అప్పుడు ఆ గొర్రెలను కూడా వేరైపోయి చక్కగా మరలా సొంత దొడ్లోకి వెళ్ళిపోతాయి. ఆ యజమాని ఏం చేస్తాడు చెప్పండి? అక్కడే ఉంటాడు. ఆ యొక్క గొర్రెలు కాసే వ్యక్తి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తడికేసి గట్టి పెట్టేస్తాడు. ఆత్మ సంబంధముగా, ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటికి చక్కని పోలికగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనం చూస్తున్నాం. దొడ్డులోనికి మనం ప్రవేశించే సమయం. నీకు రక్షణ కావాలంటే, నువ్వు నశించకుండా ఉండాలంటే, అమర్చుడుగా ఉండాలంటే, నిన్ను ఎవరు అపహరించకుండా ఉండాలంటే, మహిమ శరీరంతో ఏమండి ఆయన రాజ్యంలో ఉండాలంటే ఇప్పుడు ఈ మహిమ శరీరంలో ప్రవేశించడమే. ఈ మహిమ శరీరమే గొర్రెల దొడ్డి. ఆయన నామనిస్తాం. మహిమ శరీరమే ఇదే మన నివాసం. ఇది ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీకు ఆయన మంచి కాపరిగా ఉన్నందుకు నీకు ఆనందంగా లేదా? నీవు ఆయనకి గొర్రెలుగా ఉన్నందుకు నీకు ఆనందంగా లేదా? ఏమండి, నిన్ను కాపాడేవాడు ఆయనే. నువ్వు ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సాతానుకు దొరకకుండా, ఏమండి నిన్ను వాడు అపహరించకుండా, నిన్ను నశించకుండా, నువ్వు నశించకుండా వాక్యం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఆయన. హల్లెలూయా. పిల్లారా, ఓ ఈ యొక్క సాయంకాల వేళలో ఆయన దొడ్డిలోని నువ్వు ప్రవేశించము. ఆయన దొడ్డిలోనికి నువ్వు రమ్ము. ఆయన దొడ్డిలోనికి నీవు రమ్ము. ఒకప్పుడు నీవు మత్స్యాగ సంఘాల నుండి వెలుపలికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దొడ్డిలోనికి రావాలి. ఓ ఇక్కడ ఎందుకంటే ఆయన చేతుల నుండి ఎవరు కూడా అపహరించలేరు. ఎందుకంటే ఆయన హస్తము రక్షణ హస్తమైంది. ఆయన హస్తము రక్షించే హస్తము. ఆయన చేతి నుండి ఎవరు కూడా నిన్ను అపహరించలేరు. ఆయన దొడ్లో నుండి ఎవరు కూడా అపహరించలేరు నిన్ను. కారణం ఏమిటంటే అందరికంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఎలుగుబంట్ల కంటే గొప్పవాడు, సింహాల కంటే గొప్పవాడు, తోడేళ్ళ కంటే గొప్పవాడు, క్రూరమైన జంతువులకు అన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన ప్రధాన కాపరి, ఆ కాపరి వద్దకి నీవు వచ్చావు. కాబట్టి ఇప్పుడు కాపరి ఏం చేస్తున్నాడు? నేను దొడ్డులోనికి ప్రవేశింపచేస్తాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఓ తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, ముఖ్యమైన కాపరి. ఎందుకంటే ప్రాణం పెట్టడం ఎంతో ముఖ్యం మనకి. ఆయన ప్రధాన కాపరి వాడబారిన కిరీటాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఆ వాడబారిన కిరీటం అంటే మహిమ శరీరమే, ఆ గొర్రెల దొడ్డే. ఆ దొడ్డిలోని ప్రవేశిస్తే, ఈ వాడబారిన కిరీటం పెట్టుకుంటే నీకు ఇక మరణము లేదు. నీవు మరణించడం అనేది జరగదు, నువ్వు నశించవు. ఆయన చేతి నుండి ఎవరు కూడా నిన్ను అపహరించలేరు. నిత్య జీవముతో నీవు ఉంటావు. కనుక నీవు ఈ రాజ్యంలోనే ప్రవేశించు, దొడ్డిలోనే ప్రవేశించు.